చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఒంటరి పిల్లోడా ఆలే కుంటరి లాగేరా ఆలే వజ్రాంది. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను ముందుగా మీరు చూస్తారు కదా వీడియో, అలా సేమ్ మీరు కూడా చేసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ముందు ఎవరైతే మన కొత్త ఛానల్ చూస్తున్నారో కొత్తగా వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఈ వీడియో XML లింక్ ఇస్తాను. అందులో జాయిన్ అయ్యి అక్కడ షేర్ చేసుకొని మా అలర్ట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి. అక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్రాజెక్టు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. ప్రాజెక్టు XML లింక్ అక్కడి నుంచి మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి, షేర్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక మైంటెక్ క్లిప్ మీద ట్యాప్ చేయండి. మీకు దీని ఫ్రంట్ అండ్ ఈ వీడియో అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. ఆ ఫండ్స్ డౌన్లోడ్ చేసుకోండి. XML కూడా షేర్ చేసుకొని ఇంకో ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్లో ఇక్కడ స్క్వేర్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. లాస్ట్ ఆప్షన్ ట్యాప్ చేసి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, కెమెరా మీద ట్యాప్ చేయండి. మనకి ఈ విధంగానే వస్తుంది అన్నమాట. మళ్ళీ కింద దాని మీద ట్యాప్ చేయాలి బాక్స్ మీద. ఓకే, దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ముందరకి ఇలా చూసుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు అన్నమాట. మనకి ఎలా ఏవైతుందో ఎట్లయితుందో మీ ఫోటో కూడా వేసుకోవచ్చు. మీ ఫోటో మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఈ ఫండ్ రెండు ఫండ్స్ అనేవి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తారు. అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోండి ఆ ఫండ్స్ కూడా. ఓకే, ఈ విధంగా ఉంటుంది. మీ ఫండ్స్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. కింద స్క్రోల్ చేసి ఓకే, ఇక్కడ ఉంది కదా ఫస్ట్ టైం ట్యాబ్ ఇస్తే ఇక్కడ 8 టెక్స్ట్ ఉంది కదా, 8 టెక్స్ట్ మీద ట్యాబ్ ఇచ్చి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. పైన కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇచ్చి ఇక్కడ వ్యూ ఫండ్స్ ఉంది కదా, దీని మీద ట్యాబ్ ఇవ్వాలి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంపోర్ట్స్ అని ఉంటుంది. మనం ఇంపోర్ట్ చేసిన ఫండ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి అనమాట. దీని మీద ట్యాబ్ ఇవ్వాలి. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఫండ్స్ అనేది కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఫండ్స్ అనమాట. అక్కడ చేసుకొని సెలెక్ట్ చేసుకొని చేస్తే ఇందులోకి వచ్చేస్తే ఇందులో నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం బ్యాక్ వద్దాం. ఓకే, దీనికి మీ ఒక్క ఫోటో చాలు, అది కూడా PNG ఫార్మాట్లో ఉండాలి. మీ గూగుల్లో పోయి PNG చేసుకోండి. మీ ఫోటోని PNG చేసుకొని ఇక్కడ పెడితే అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఫోటో పెట్టినా కదా, ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వైట్ కలర్, నేను ఫోటో పెట్టాను మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఫోటో మీద నేను ట్యాప్ ఇస్తున్నాను. మీ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో కూడా దాని మీద చేయనమాట. ఫోటో మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ కలర్ అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, కలర్ అండ్ ఫీల్డ్, దాని మీద ట్యాప్ ఇచ్చండి. దాని తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట ఇమేజ్ది JPG ఉంది కదా, ఇక్కడ ఫుల్ ఫిట్ అని ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ సింబల్ లాగా లైట్ కనిపిస్తుంది కదా, స్టార్ సింబల్, దాని మీద ట్యాప్ ఇస్తే మనకు అనేది గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇలా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీలో మీరు చేసుకున్న PNG ఫోటోని ఇక్కడ చేయాలన్నమాట, ఇక్కడ పెట్టాలన్నమాట. అది మనకి గ్యాలరీకి దానికి ఆ వీడియోకి సెట్ అవుతుంది అన్నమాట. ఓకే, PNG చేసుకొని చేయండి, నార్మల్ ఫోటో రాదు, PNG చేసుకొని చేయండి. ఓకే, మనం ఇక్కడ బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అనేది కింద కనిపిస్తుంది బ్లాక్ బార్డర్ పైన కనిపిస్తుందిగా, ఓన్లీ మధ్యలో ఉండాలన్నమాట ఫోటో. ఆ బ్లాక్ బార్డర్ పైకి రావాలి, ఇక కిందనే ఉండాలి. ఎందుకంటే పైకి వచ్చినాక మనకి ఇంకా చూస్తున్నా మనకి ఈ విధంగా ఇట్లా జూమ్ అవుతుంది అన్నమాట. వీడియో జూమ్ అవుతుంది కాబట్టి మనకు మొత్తం రావద్దు, కొంచెం మాత్రమే రావాలి. అల్లకు వచ్చేటప్పుడు సెట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టెక్స్ట్, ఆ టెక్స్ట్ మీద ట్యాబ్ ఇచ్చి ఇక్కడ మీ టెక్స్ట్కి
ఈ 2 టెక్స్ట్ ఇస్తాను మీకు. ఈ టెక్స్ట్ ఫస్ట్ పైన పెద్దది పెట్టండి. తర్వాత ఇక్కడ ఇంకా చిన్న ఫంట్స్ పెట్టండి. స్టైల్ ఫంట్ పెట్టండి. కొంచెం చిన్నది కొంచెం పెద్దది, ఒక చిన్న కొంచెం పెద్దది ఇక్కడ పిలుచుకోవచ్చు. ఇక్కడ మొత్తం పెద్దది వచ్చింది అన్నమాట ఫంట్. ఇలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఫోటోని ఒకటే ఫోటోతో చేసుకోవచ్చు ఈజీగా. చూస్తున్నాం కదా. ఓకే, ఇక్కడ అయిపోయింది. ఓకే, ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ ఫండ్స్ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ మీద ట్యాబ్ ఇచ్చి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని దీని మీద ట్యాప్ చేయండి. మీకు చూపిస్తా ఫోటో ఎలా సెట్ చేసుకోవాలో. ఓకే, ఇక్కడ మనకు బ్లాక్ కనబడుతుంది కదా, బ్లాక్ దాని మీద కాకుండా మనకు కొంచెం ఫోటో అనేది కిందే ఉంటుంది అన్నమాట. ఓకే, అది కాదు, అక్కడ చూసుకోవచ్చు. మీరు ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఇక్కడ వేసుకోవచ్చు. బ్లాక్ దాని మీకు రాకుండా వేసుకోవాలి. ఇప్పుడైనా ఫస్ట్ పెట్టుకోండి, మన ఫోటో అనేది ఫస్ట్ పెట్టుకోండి, ఇంకా ఫస్ట్ పెట్టుకొని ఇప్పుడు మూవ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ దాని మీకు రావద్దు అనమాట. ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా మీకు, కిందికి రావాలి. కిందికి వచ్చిన ఇట్లా పైకి వచ్చింది అనుకో మనకు మొత్తం ఇట్లా గలీజ్ అయిపోతుంది వీడియో. నాకు కిందికి వస్తేనే బాగుంటుంది అనమాట. కిందికి మాత్రం పెట్టుకోండి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఓకే మనకు రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా, మిడిల్లో మనకు రెడ్ సింబల్ కనిపిస్తుంది, ప్లస్ కరెక్ట్ ప్లస్ వస్తుంది. ఆ ప్లస్ ఇట్లా వచ్చిన తర్వాత మనకు ఫోటో అనేది కరెక్ట్ అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు మనం ప్లే చేసుకోవచ్చు, చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, చూడండి ఎలా అయిందో. చూసారు కదా, సింపుల్గా మనం ఇక్కడ పైన డౌన్లోడ్ మీద ట్యాబ్ ఇచ్చి లేక షేర్ సింబల్ కనిపిస్తుంది పైకి, ఆ షేర్ మీద ట్యాబ్ ఇచ్చండి. ఇక డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1080, 720 మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఒకటే ఫోటోతో చేసుకోవచ్చు ఈజీగా. ఈ వీడియో ఇంతే అన్నమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మనం కొత్తగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో కొన్ని XML ఫైల్స్ లింక్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. తప్పకుండా మన వీడియో అనేది ఒక లైక్ చేసేయండి, సపోర్ట్ చేయండి.